హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మ్ స్టాక్ తెలుగు. ఈ రోజు వచ్చేసరికి మన కాన్సెప్ట్ ఏంటంటే, ఈ సంక్రాంతికి మన ఛానల్ స్టార్ట్ చేసాం 2026. మనం వచ్చేసరికి లాస్ట్ 3 yearsగా జరిగిన సంక్రాంతికి ఏవైతే ఫిల్మ్స్ వచ్చాయో వాటి గురించి మాట్లాడుకోవచ్చు. ఏది హిట్ అయింది, ఏది ఎలా ఉంది, మొత్తం డిస్కస్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మాట, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తమ్ముడు ఛానల్ డైనోమేటిక్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? అరే 2023లోకి వెళ్దాం. 23లో నీకు నాకు ఒక బెస్ట్ ఇన్సిడెంట్ ఒకటి ఉన్నది. అసలు అప్పుడు నీకు వీరసింహారెడ్డికి వెళ్ళిపోయావు, నేను ఇలా వాల్తేరు వేరేకి వెళ్ళిపోయాను. అంటే నాకు ఇష్టమని కాదు, బట్ అక్కడ బ్రదర్ ఎమోషన్ నీ వాల్తేరు వేరేకి వెళ్ళడానికి కారణం ఏంటంటే రవితేజ చిరంజీవి కాంబినేషన్ అన్నారు. నాకు కొన్ని ట్రైలర్ సీన్లు అవి బాగా నచ్చినాయి. నిన్ను నా సినిమాకి వచ్చేయమన్నాను, నువ్వేం చేసావు? లేదు నేను వీరసింహారెడ్డికి వెళ్తానని చెప్పి ఆ సినిమాకి వెళ్ళావు. బాలయ్య నీకు కొంచెం ఇష్టం కాబట్టి దానికి వెళ్ళావు. నాకు సినిమాలో ఏం బాగా నచ్చినాయి అంటే సినిమాలోని బాగా రాలేదు. 2023లో ఆ సంక్రాంతి హిట్ ఏంటంటే వాల్తేరు వేరే హిట్ బాగా. బాబీ కొల్లి తీసాడు. అక్కడ నాకు వాళ్ళిద్దరి మధ్య చూపించిన ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఎస్పెషల్లీ ఆ రవితేజ చచ్చిపోతాడు చూడు, నా ఫ్రెండ్ నేను వెళ్ళాం. నువ్వు ఈ సినిమాకి వెళ్ళిపోతే మా ఫ్రెండ్ వచ్చాడు, మేము ఇద్దరం వెళ్ళాం. నాకు ఆడు చచ్చిపోతున్నప్పుడు లాస్ట్లో వీడితో కొన్ని మాటలు చెప్తాడు. అన్నా నువ్వు నవ్వితే చాలా బాగుంటావే అంటే గుండెలు పిండేశాడు. నాకు చాలా ఏడ్ చేసాను. ఇటు చూసారు ఎడగరా బాబు, ఆడికి నచ్చలేదు మళ్ళీ సినిమా. నేనైతే ఆ సినిమా చాలా బాగా కనెక్ట్ అయ్యాను. కానీ ఎక్కడ దెబ్బేసిందంటే సినిమా నాకు విషయంలో చిరంజీవి యంగ్ లుక్లో ఉండడం, అంటే యంగ్ సెట్ కాలేదు చిరంజీవి. కానీ చిరంజీవి కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒక సీన్ ఉంటుంది, ఆడు బయట తాగేసి రోడ్డు మీద అది ఉంటాడు. అప్పుడు పక్క నుంచి కారు మీద వస్తాడు ఎవరో రవితేజ వచ్చి ఏం చేస్తున్నట్టు అంటే సినిమాకి వెళ్ళొచ్చని అంటాడు. ఈ సినిమా టికెట్ నుంచి మాత్రం తెలియదు, టికెట్ తింపేస్తారు కదేంటి. పక్కన ఆవిడ ఉంటే మీ ఆయనకి ఇది కూడా తెలియదేంటి మళ్ళీ అంటాడు. బండి ఎక్కంటే దేనికంటే ఇంటికి డ్రాప్ చేస్తాను అంటాడు. నేను ఎక్కడ నేను నడుచుకుంటూ పోతానంటే ఇలా రవితేజలో బయటకు కనిపిస్తే అని చెప్పి బాగుంటది టైమింగ్. నిజంగా నాకు నెక్స్ట్ చాలా ఇష్టం. ఆ కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చిరు మించిన. నేను వచ్చేసరికి వీరసింహారెడ్డి గురించి చెప్పడం దబిడి దిబిడి అంతే. మైనస్ ఏంటంటే ఈ 2 సినిమాల్లో కూడా సాంగ్స్ ప్లేస్మెంట్ వర్స్ట్ ప్లేస్మెంట్. సాంగ్స్ అనేవి ఒక సిచ్యువేషన్ బాగా వెళ్తుంది అనే టైంలో అసలు సంబంధం లేని సాంగ్ వేస్తారు. కానీ ఇది కూడా వీడియో చేస్తున్నాం. ఏంటది టైటిల్? వర్స్ట్ సాంగ్ ప్లేస్మెంట్ ఆఫ్ మూవీస్. వర్స్ట్ సాంగ్ ప్లేస్మెంట్స్ వీడియో చేస్తాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, తీసుకొచ్చేస్తాం. ఓకే, వీరసింహారెడ్డి గురించి చెప్పాలంటే సేమ్ నేను ట్రైలర్ చూసినప్పుడు అర్థమైపోయింది. తండ్రి క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్ ఉంటుంది. తీసుకెళ్ళాడు, బాగుంది, ఎంజాయ్ చేశాను. ఒక్క సీట్లో అలా లేపింది అనమాట నన్ను. చాలా అట్లా మాట్లాడుకున్నాను, తెలుసు నీకు, చాలా సార్లు చెప్పాను. పెద్ద బాలయ్య చచ్చిపోతాడు, తర్వాత చిన్న బాలయ్య వస్తారు, ఫైట్ చేయడానికి వస్తాడు. అదే బోర్డు గురించి ఉంటుంది కదా, బోర్డు మారినంత మాత్రాన ఆయన పేరు మారిపోదని డైలాగ్ ఉంటుంది. తర్వాత ఒక ఫైట్ జరిగినప్పుడు ఇలా కత్తట్టుకుని ఇలా వస్తున్నప్పుడు ఈ చిన్న బాలయ్య మొత్తం ఇలా చెరిగిపోయి పెద్ద బాలయ్య కనబడుతుంది అనమాట ఒక్కసారి. సేమ్ ఎక్కడ ఉంటది అది? బాహుబలిలో పైనుంచి దూకినట్టునే అది నడుచుకొని వస్తుంటే మొత్తం ఎన్ని చెరిగి పెద్ద బాహుబలి కనబడతాడు. బీజం సేమ్ అలాంటి సీను థియేటర్ మొత్తం అరిచింది అనమాట. ఆ తర్వాత వర్క్ సాంగ్ ప్లేస్మెంట్ అలా కొన్ని ఉన్నా సరే మూవీ అయితే మాత్రం ఎంగేజింగ్ ఫ్యాన్ అయితే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. అది గుర్తుంది కదా, కార్ వెనక్కి వెళ్ళిపోద్ది, తండ్రి ఎంజాయ్ చేయొచ్చు అంటే అవన్నీ. ఈ రెండుకి సంబంధం లేకుండా ఒక సినిమా వచ్చింది, వారసుడు. చెప్పేది వినండి,
మనకంటే మనకి డ్రామా సినిమాలు, డ్రామా అంటే ఎలా అంటున్నారంటే ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు స్టార్టింగ్ నుంచి మన డైరెక్టర్స్ తీసినవన్నీ ఇవే. కానీ ఈ తమిళ డైరెక్టర్స్ ఎలా అంటే అప్పుడు ఏంటి ఓల్డ్ అప్పటి నుంచి కూడా 90s నుంచి కూడా కొంచెం ఈ డ్రామా కాకుండా సంథింగ్ ఇలాగ ఈ టైప్ ఆఫ్ సినిమాలు తీసేవారు. ఏమైనా కొంచెం ట్విస్ట్లు అయ్యి పెట్టడం, ఫ్యామిలీ డ్రామాలు అయితే కాదు తీయలేదు, సంథింగ్ 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 తీశారు. వాళ్ళకి తమిళ ఆడియన్స్ కి విజయ్ ఈ వారసుడు సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశారు. మనకంటే రాడ్ మూవీ ఆల్రెడీ చూసాం కదా, అది అక్కడ చూసాం కదా, ఇది ఎక్కడ చూసాం కదా. వాళ్ళు అసలు అన్నదమ్ములే, వాళ్ళు ఏమన్నదమ్ములు రా బాబు, పెద్దేం బాగాలేదు. అదైతే మేము థియేటర్లో చూడలేదు, ఫోన్లో వచ్చిందా ఫోన్లో చూసాం, బాగానే చూడలేదు అనుకున్నాం. ఓకే, ఇదైతే ఓవరాల్ 2023 సంక్రాంతి మూవీస్. ఇప్పుడు 2024కి వెళ్దాం, టైం ట్రావెల్ చేసి ముందుకు వెళ్దాం ఎక్కడైనా. ఓకే, 2024 మూవీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు 2024 మాట్లాడుకుంటే పెద్ద లిస్ట్ ఉంది యాక్చువల్లీ, అసలు ఊహించినట్టుగా జరిగింది. రాడ్ అమ్మ మొగుడు ఏంటంటే సినిమా గుంటూరు కారం కారం మన కళ్ళలో కొట్టేస్తాడు భయ్య. అసలు నేను ఫస్ట్ మనం సినిమాకి వెళ్ళాం, నేను చూస్తున్నాను, నాకు ఆడు ఒక సాంగ్ ఉంటుంది జగపతి బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫైట్ చేస్తున్నప్పుడు వేరే డైరెక్టర్స్ ఏం చేశారు, ఓల్డ్ సాంగ్స్ అవి తెచ్చి పెట్టారు. మరి ఈ గుంటూరు కారంలో ఏం చేశారు, కృష్ణ సాంగ్ ఏదో పెట్టాడు, అది ఏదో పాటరా, అసలు సాంగ్ కి దానికి దీనికి అసలు సంబంధమే లేదు. నువ్వు ఫస్ట్ అవి చూసినట్టే నేను అన్నాను, అయ్యో బాబు తలపూడి సినిమా రాడ్ అంటే నువ్వేమన్నావు అంటే బాగుంది కదా నచ్చింది అన్నావు. నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి, ఇది ఈడికి ఎలా నచ్చిందని. సర్లే చూస్తాం పార్ట్ అదే సెకండ్ హాఫ్ కూడా చూసేస్తే అప్పుడు నువ్వు రియలైజ్ అయ్యావు ఇదేంటి ఇలాంటి రాడ్ సినిమా చూసావని. సెకండ్ హాఫ్ చూసాక అసలు అబ్బాయి మన వల్ల కాదు, ఇది మన బాడీ తట్టుకోలేదు. ఆ సినిమా పోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రీమియం షో. ఏంటంటే ప్రీమియర్ షోకి వచ్చేసరికి ప్లస్ ఉంది మైనస్ ఉంది. ప్లస్ ఏంటంటే ఎక్కువ ఆడేస్తుంది, బాగుంది అనుకో ఫస్ట్ డే కలెక్షన్ బీభత్సంగా వచ్చేది, బాగాలేదంటే ఎవడో చూడటం నైటే తెలిసిపోద్ది బాగాలేదని. పెద్ద కాంపిటీషన్ ఏంటంటే హనుమాన్ సినిమా అయితే యాక్చువల్లీ థియేటర్స్ ఇవ్వలేదు అనుకుంటా టైంలోని, తక్కువ ఇచ్చినట్టున్నారా, స్లోగా పెరిగినాయి. అప్పుడు న్యూస్ లో చూసాము ఏంటంటే ఏవైతే మూతపడిపోయే థియేటర్ లో ఓపెన్ చేయించి ఏదో అంటారు, ఆ పదం అడుగుతా, ఫుడ్ స్టెప్స్ పడినాయి, ఎక్కువ మూవీకి ఎక్కువ ఫుడ్ స్టెప్స్ పడినాయి అంటే ఎక్కువ మంది నడిచెళ్ళారని కాదు, వెళ్ళారని అర్థం, ఎక్కువ మంది జనాలు వెళ్ళారు. గుంటూరు కారం అయితే ఇట్స్ ఓకే మూవీ, సాంగ్స్ అయితే బాగున్నాయి. హనుమాన్ మూవీ గురించి చూద్దాం. ఇప్పుడు హనుమాన్ మూవీ అయితే ఎవరికి తెలియదు చెప్పు, గూస్ బంప్ సీన్స్ ఉంటాయి అందులోని. రెండు బెస్ట్ కాన్సెప్ట్, మళ్ళీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది, క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటది, ప్రతి క్యారెక్టర్ కి కనెక్ట్ అయిపోయాం మనం థియేటర్ లో. ఎలా ఉంటది అంటే ఒక సాంగ్ ఉంటది, సాంగ్ లో గెటప్ సీన్ కి నార్మల్ గా ఉన్నప్పుడు పిలకలు అయ్యి ఉంటాయి కదా, ఇలా పిలక ఎలాడుతూ ఉంటది, పొల్లు అయ్యి ఇలా ఉంటాయి. అది చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటది, మళ్ళీ ఒక సాంగ్ లో హీరోది ఆ క్యారెక్టర్ కూడా పొల్లుండి పిలకల్లా తక్కువ బడ్జెట్ లో అసలు అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. ఒక ఎలివేషన్ సీన్ చెప్పి నీకు బాగా నచ్చింది అక్కడ, సంథింగ్ ఏంటంటే ఒక బ్రిడ్జ్ లా ఉంటది, అది వంతెన మీద అందరు ఇలా కాల్ చేస్తే అక్కడ రాముడి గెటప్ పడతారు. నేను చెప్తాను, ఆ బుల్లెట్ సాట్లోంచి వెనకాల మంట వచ్చి రాముడి గెటప్ ఆడడం ఒక ఎత్తు, దాని ముందు ఈ నుంచోడం ఒక ఎత్తు, మెరుపు షాట్ లోంచి హనుమంతుడు కనిపించడం ఇంకొక లెవెల్ అనమాట, నెక్స్ట్ లెవెల్. అక్కడ వరకు కొంతమంది అరిచారు, రాముడు కనబడ్డారు అరిచారు, వెనకాల హనుమంతుడు కనబడి మొత్తం థియేటర్ అంతా అరిచేసింది. నేను ఇంకా అసలు కుర్చీలో ఉన్నానని చెప్పి అసలు ఆ సీన్ నేను మొత్తం మూవీలో బీభత్సంగా అరిచిన సీన్ అది. తెలుగు లాంగ్వేజ్ లో వాడింది జీడిపప్పులు, చాలా బాగుంటది. ఇంకా చాలా ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. అది లాస్ట్ లోని డైలాగ్ ఉంటది కదా, ఎవరు లేరనుకుంటానో నీ వెంట ఉన్నాడు డైలాగ్ ఉంటుంది, మనం చెప్తే బాగా. అదేంటంటే విభీషణ్ అని మనకి లాస్ట్ లో మళ్ళీ తెలుస్తుంది. ఎక్కడ ప్రిడిక్టబుల్ గా అనిపించకూడదు సినిమా అనేది, సర్ప్రైజ్ చేయాలి ఆడియన్స్. నేను ఎప్పుడు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను, ఎప్పుడైతే ఆడియన్స్ సర్ప్రైజ్, ఎప్పుడైతే ట్విస్ట్ ఫీల్ అవుతాడో అప్పుడు మూవీని ఎంగేజ్ అవుతాడు. అంతే తప్ప ఓకే తర్వాత అది అవుద్ది, తర్వాత ఎంత బాగా తీసినా తెలిసిపోయే కానీ ఆడియన్స్ ఫీల్ అవ్వలేడు. హనుమాన్ గురించి పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ వచ్చినాయి ఏంటంటే నా సామిరంగా బాగా చేస్తారా, ఎందుకు చెప్పు, మనకి ఎన్ని బాగా చెప్పచ్చు కదా, ఎందుకంట బాగా చెప్పు, నార్మల్గా చెప్పు. నా సామిరంగా
అది నాకైతే నచ్చలేదు. నీకైతే ఓకే ఓకే అంటావు కానీ అంటే చూసి నార్మల్ గా చూసి ఎంజాయ్ చేయొచ్చు అంతే తప్ప ఓ తోపుతురు మనము థియేటర్కి వెళ్ళిపోయి చూడలేం కదా. అంతే నార్మల్ మూవీ, ఇట్స్ నార్మల్ మూవీ. తర్వాత సైంధవ్ గురించి వస్తే సైంధవ్ ఎంత ఫ్లాస్ ఉన్నాయి అయ్యి ఉన్నాయి, మనం మాట్లాడుకోకపోవడమే బెస్ట్ ఆ సినిమా గురించి. నెక్స్ట్ వచ్చేసరికి 2 మూవీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి క్యాప్టెన్ మిల్లర్ నేను చెప్తాను నేను. ఇప్పుడు ఈ 2026 పరాశక్తి మూవీ ఎలాగో అప్పట్లో క్యాప్టెన్ మిల్లర్ అలాగా. అంటే సినిమా బాగుంటది, క్యాప్టెన్ మిల్లర్ చాలా బాగుంటది, కానీ రిలీజ్ చేసిన టైం తప్పు. అవి సంక్రాంతికి రిలీజ్ చేసిన మూవీస్ కాదు, ఏదో నార్మల్ ర్యాండమ్ టైంలోని లేదా వేరే ఫెస్టివల్ వేరే సంథింగ్ వేరే దేనికైనా రిలీజ్ చేసిన టైం. అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు చెప్పేది ఇప్పుడు ఫెస్టివల్ టైంలో అందరూ ఎలా ఉంటారు, ఫ్యామిలీతో వెళ్ళి కాసేపు నవ్వుకొని కాసేపు ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్ తో వెళ్ళి ఎంజాయ్ చేసే మూడు అందరూ ఉంటారు. కానీ క్యాప్టెన్ మిల్లర్ అనేది కంప్లీట్ ఆపోజిట్ లో ఉంటుంది. దీనికి డ్రామాటిక్ సినిమా అది, ఒక యాక్షన్ చాలా బాగుంది. సందీప్ కిషన్ ఉంటాడు, మళ్ళీ పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ అన్న ఉంటాడు, చాలా బాగుంటుంది సినిమా. నాకైతే ఫేవరెట్. మీరు ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి ఒకసారి సినిమా చూడండి, చాలా బాగుంటది. ఫుల్ డ్రామా సినిమా బట్ చాలా బాగుంటది, యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఐలాండ్ మూవీ. అప్పుడు యాక్చువల్లీ నేను మిస్ అయ్యాను. యాక్చువల్ దాన్ని మన దగ్గర ఉన్న థియేటర్ లో వేయలేదు, ఎందుకంటే ఎవరో ఓపెనింగ్స్ ఏం లేదని తెలుగులోని తీసుకోలేదు. నేను మిస్ అయిందండి. నీకు తెలుసు ఏలియన్స్ ఉంటాయి ఆ మూవీ, చాలా ఇంట్రెస్ట్ సినిమా, నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, వెళ్దాం అనుకున్నా కానీ వేయలేదు. ప్లస్ తెలుగు డబ్బుడ్ రిలీజ్ ఓటీటీ కూడా చేయలేదు అప్పటి నుంచి. ఇప్పుడు లాస్ట్ 1 month బ్యాక్ 2 months బ్యాక్ వచ్చింది. 1 month బ్యాక్ వచ్చినట్టు ఓటీటీలోని ఐలాండ్ అనేది. పక్క చూడాలి, నేనే చూడలేదు. నేనేంటంటే ఆపుకోలేక యూట్యూబ్ లో స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తమిళ్లో ఎవడో చూసి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసాడు అనమాట. స్టోరీ విన్నాక అరే బాగుంది, థియేటర్కి వెళ్ళుంటే బాగుంది అనిపించింది. ఇప్పుడు చూడాలి మళ్ళీ ఒకసారి. అంటే స్టోరీ వినేసాను కానీ ఎలా తీసాడు ఎలా వెళ్ళింది అన్నది ఒకసారి చూస్తాను. ఓటీటీలోకి వచ్చింది కదా, మీరు కూడా చూడండి. ఇట్స్ నైస్, స్టోరీ అయితే బాగుంది. ఇది ఓవరాల్ 2024 సంక్రాంతి మూవీస్. హిట్ అంటే ఇంక చెప్పక్కర్లేదు, హనుమాన్ సూపర్ హిట్ మూవీ. ఇప్పుడు మనం ఒక ఇయర్ ముందుకు వద్దాం, 2025 గురించి మాట్లాడితే ఫస్ట్ మూవీ ది బిగ్గెస్ట్ హిట్ 2 సినిమాస్ ఉన్నాయి. ది బిగ్గెస్ట్ రాడ్ డేట్ అంటే గేమ్ చేంజర్. ఇట్స్ నాట్ ఎ గేమ్ చేంజర్, ఇట్స్ ఎ జాబ్ చేంజర్. ఎలా అంటే పోలీస్ అయిపోతాడు, అలా అంటే దీని గురించి యాక్చువల్లీ మాట్లాడుకున్నాం మనం. ది వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2025 వీడియోలో దీని గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ సినిమా టైం పీరియడ్ అనేది ప్రెసెంట్ జరుగుతుంది కదా, అది అనేది కొంచెం 90s టైం పీరియడ్ లో పెట్టడం. ఫ్లాష్ బ్యాక్ ఈ జరిగేది కొంచెం 90s లో పెడితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ ఇప్పుడున్న ఏం బాగాలేదు అసలు. ఏమైందంటే ఏదో చేస్తారు, ధూప్ అన్నది కాన్సెప్ట్, అది క్రింజ్, ఏం పెద్ద ఏం వర్క్ అవ్వలేదు. యాక్చువల్లీ చాలా ఎక్స్పెక్ట్ చేసాం. అది శంకర్ యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ అయిన పాలిటిక్స్ అనే జోన్ లో వస్తున్న మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం, కానీ పెద్ద ఏం వర్క్ అవ్వలేదు. దీని తర్వాత అయితే డాకు మహారాజ్ చాలా ఎంజాయ్ చేసాం ఆ మూవీకి అయితే. మెయిన్ ఎక్కడంటే కాపాడతాడు కూతురు. మనం లాస్ట్ వరకు ఏమనుకుంటాం అంటే ఆడు కూతురు అందుకే కాపాడుతున్నాడు ఇలా అనుకున్నాం. లాస్ట్ లో తెలుస్తుంది ఆడి కూతురు కాదు, అది విలన్ కూతురు. విలన్ కూతురు నుంచి విలన్నే విలన్ కూతురు నుంచి కూతురు నేను చెప్తాను విలన్స్ నుంచి విలన్ కూతురునే కాపాడుతున్నాడు. అది నెక్స్ట్ లెవెల్. అక్కడ నువ్వు చెప్పు నాకు ఇది అదే కాదు. అక్కడ నువ్వు గమనిస్తే మామూలుగా బాలయ్య బాబు గట్టిగా ఏదన్నా తనితేనే మనకు ఊపి వచ్చేస్తుంది. అలాంటి ఎలివేషన్ పడతానే ఉంటాయి. ఎలివేషన్ బాలయ్య బాబు నాకు అక్కడ ఒకటి గుర్తు వస్తుంది. నెక్స్ట్ ఏం చెప్తానంటే డాకు మహారాజ్ తమనే కదా, తమని బాలయ్య బాబు వస్తే ఓకే నేను రెడీ. నందమూరి తమన్ ఓకే నేను కొట్టేయాలి. ఇప్పుడు బాలయ్య బాబు వచ్చినట్టు కొట్టేయాలి. అదొక ఊపిలో కొడతాడు, చాలా బాగుంటది ఆ సినిమా కూడా. నెక్స్ట్ ఇంకోటి వచ్చింది, ఇది బిగ్గెస్ట్ హిట్. ఇందాక బిగ్గెస్ట్ రాడ్ అంటే అది చెప్పిన, ఇది బిగ్గెస్ట్ హిట్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం. ఈ సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ అంటే 2027 సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం. టైటిల్ చూద్దాం మరి. అది ప్రెసెంట్ సంక్రాంతికి వస్తున్న మూవీ నేనైతే పెద్ద బిలీవ్ చేయలేదు పెద్ద సక్సెస్ అయిపోద్ది. నేనైతే నార్మల్ గా ఎంజాయ్ చేశాను సినిమా. మరీ
బాగాలేదని నేను చెప్పను, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మన పేరెంట్స్కి అయితే పక్కా చాలా ఎంజాయ్ చేశారు. ఒక మీమ్ చూసాను అనమాట, ఫోన్లే బ్రో మనం కాకపోయినా మన పేరెంట్స్ అందరూ కష్టాలన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నారు అని చూసాను. చాలా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఆ మూవీని. ఫ్యామిలీ ఆడియన్స్ ఈసారి అయితే మనకి నచ్చేలా తీసాడు అనమాట మనశంకర్ వరప్రసాద్ అనే మూవీ. మనకు కూడా బాగా, మీరు ఎవరైనా చూడకపోతే పక్క చూడండి. మీరు చిరంజీవి గ్రేస్ ని కామెడీని మళ్ళీ కంబ్యాక్ లా చూస్తారు, చాలా బాగుంటది. ఇది ఓవరాల్ 2025 మూవీ రివ్యూస్. ఈ ఇయర్ వచ్చేసరికి రాజాసాబ్ గిలిగిలియో సినిమా అయితే బాగానే ఉంది. నాకైతే ఇట్స్ ఓకే మూవీ. వినండి, ఇంకా బాగా తీయొచ్చు సినిమాని హీరోయిన్స్ తీసేసి. మెయిన్ నాకు ఎక్కడైనా సినిమా నేను డిసప్పాయింట్ అయ్యానంటే హీరోయిన్స్ దగ్గర. ఒక హీరోయిన్ ఉంచేసా డబ్బులు తెస్తా చూడు, మెయిన్ మనవరాలు ఉంటది, డబ్బులు తెచ్చి రెట్నేస్తుంది. ఆ ఒక్క హీరోయిన్ ఉంచేసి మిగతా హీరోయిన్ తీసేసి సాంగ్స్ అన్ని తీసేస్తే సినిమా చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ కూడా అది ఎంట్రీ ఏదో పెట్టాడు, అది సెట్ కాలేదు నాకు. మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఎక్కడంటే స్పెసిఫిక్ గా ప్రభాస్ కామెడీ టైమింగ్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు మళ్ళీ మనం ఫ్యూచర్ లో అలాంటి సినిమా చూడాలనుకుంటే చూడలేము. రుద్రం ఈ టైప్ లో ఉంటది, మాస్ మోడ్ లో ఉంటది అనమాట. ఈ టైప్ అయితే మనం ఇప్పుడే చూడగలం. చూసినందుకు నేను అయితే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ లెవెల్ అసలు ఆ ఒక్క సీను గుండెలు పిండేసింది అందరికీ. నాకైతే చాలా బాగా. అంటే నేనంటే ఇప్పుడు యాక్టింగ్, ఇప్పుడు మనం నార్మల్, ఇప్పుడు నేను ఒక యాక్టింగ్ చేస్తున్నాను, నువ్వు యాక్టింగ్ చెయ్యంటే ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ రాదు. అది ఆడెంతలా ఓన్ చేసుకుంటేనే ఆ యాక్టింగ్ వస్తుంది. అక్కడ చాలా బాగా నచ్చింది నాకు నిజంగా. అయితే ఈ సినిమాకి అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళు అందరూ ప్రభాస్ వింటేజ్ లో చూడాలనుకుంటున్నారు. అందరు నేను ఒకటే చెప్తాను, థియేటర్కి వెళ్ళిపోయి చూసేయండి, వచ్చండి, అంతే. నెక్స్ట్ లెవెల్ ఉంది అయితే మూవీ. మీరు థియేటర్ లో మిస్ అయితే పక్క ఓటీటీలో అయినా చూడండి. అంటే అది హారర్ అనుకున్నారు కానీ అది ఒక ఫ్యాంటసీ మూవీ అన్నమాట. రాంగ్ ప్రమోషన్, అది రాంగ్ ప్రమోషన్ జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రభాస్ కామెడీ అంతా, ఇది కూడా ప్లస్ దానికి మూవీకి. నెక్స్ట్ మూవీ మనశంకర్ వరప్రసాద్. సంక్రాంతి, ఇప్పుడు ప్రతి ఇయర్ సంక్రాంతి ఏది కొడుతుందంటే నెంబర్ 1 అనుకుంటారు కదా. ఈ ఇయర్ అయితే మనశంకర్ వరప్రసాద్ అయిపోవచ్చు ఇంకా అబ్సల్యూట్లీ. నేనైతే ముందు ప్రమోషన్స్ లో అనిల్ రావుని చూసి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడేమో, సాంగ్స్ కూడా పెద్ద బాగాలేదు అని నీతో కూడా చెప్పాను చాలా సార్లు, ఇదేం పెద్ద కొట్టేలా లేదని. కానీ డే 1 అందరు పాజిటివ్, ఎవ్రీవేర్ పాజిటివ్ టాక్ వస్తుంది. ప్లస్ ప్రీమియర్ షో ఫ్యామిలీస్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా సంక్రాంతి వస్తుందంటే అనిల్ రావుపూడి సినిమా వస్తుందో లేదో కనుక్కొని వెళ్ళిపోవడం, అంతే పక్క. డౌట్ ఏం అవసరం లేదు, నిజంగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, మన జనరేషన్ కూడానే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సంక్రాంతికి 2026 BMW భక్త మహాశైలకు విజ్ఞప్తి. అంటే ఒక రీల్ లో చూసాను, ఒకడు BMW అనుకుంటా భక్త మహాశైలకు విజ్ఞప్తి. చాలా బాగా పెట్టాడు అది. ఆ సినిమా కూడా బాగుంది. వింటేజ్ రవితేజని అయితే మీరు చూస్తారు. ఒకప్పుడు దుబాయ్ సీను ఈ టైప్ లో రవితేజ కామెడీ సీన్స్ ఎలా ఉన్నాయి అలాంటివి మీరు చూస్తారు. సునీల్ కామెడీ కూడా చాలా బాగుంది. సినిమా అయితే కొంచెం యావరేజ్, మరీ సినిమా బాగుంది అంటలేదు నేను, వాళ్ళ కామెడీ సీన్స్ బాగున్నాయి అంటున్నాను. మీరు ఓటీటీలో చూడండి, చాలా బాగుంటది. లేదు, ఒకవేళ రవాణా కామెడీ చూడాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి, అది నాకు నచ్చింది. నెక్స్ట్ వస్తే అనగనగా మహారాజు. ఈ సినిమా కూడా చాలా బాగుంది. అనగన మహారాజు కదా, అనగనగా ఒక రాజు, అది కూడా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే నవీన్ పోలిశెట్టి అయితే నిజంగా నిలబెట్టేసాడు సినిమాని. నవీన్ పోలిశెట్టి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా. సింపుల్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే కొట్టేశాడు, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటది. ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ కోసం మనం వెళ్ళాలి, నవ్వుకొని వచ్చేస్తాం. సినిమా అది కూడా చాలా బాగుంది. ఇటు వచ్చి నారి నడుమురారు కూడా మిస్ అయ్యాం వెళ్ళడం, రివ్యూ అయితే పెట్టేస్తాను. ఇవన్నీ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మొత్తం ఈ సంక్రాంతికి వచ్చిన ప్రతి దాన్ని మన రివ్యూ అప్లోడ్ లాగిస్తున్నాం. నారి నడుమురారు వచ్చేసరికి ఈవినింగ్ వెళ్తున్నాం. నారి నడుమురారి ఆ మూవీ వచ్చేసరికి ఈవినింగ్ వెళ్తున్నాం, అది కూడా రివ్యూ అప్లోడ్ చేస్తాను. ఈ సంక్రాంతికి వచ్చిన ప్రతి మూవీ మనం రివ్యూ అప్లోడ్ చేసాం, చూడండి. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ డైనోమేటిక్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిన చెప్తా కదా. నెక్స్ట్ ఇది గైస్ ఓవరాల్ వీడియో. మీ వీడియో కానీ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
డైనమైడెక్స్ కూడా సబ్స్క్రైబ్ కింద చేసుకోండి. లింక్ ఇస్తాను. డైనమైడెక్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఇంకా మంచిగా ఎంటర్టైన్ చేస్తాం. మన ఛానల్లో ప్రతి రివ్యూ ఉన్నది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ముఖ్యం. బిగ్లు బాయ్.